రైట్, ఇక ఎయిమ్స్ హాస్పిటల్లో సౌకర్యాల అభివృద్ధి తదితర అంశాలపై అధికారులతో మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎయిమ్స్లో ఉన్నటువంటి సమస్యలను ఎలా అధిగమించాలనే అంశంపై రివ్యూలు సమీక్షించామన్నారు. ఎయిమ్స్ను ఆంధ్రప్రదేశ్కు ఒక గొప్ప రీసెర్చ్ అండ్ అకాడమిక్ ఇన్స్టిట్యూట్గా చేయాలనే ఉద్దేశంతో 500కు పైగా పోస్టులు తీసుకురాగలిగామని అన్నారు. గతంలో ఎయిమ్స్లో 3 ఫార్మసీ కౌంటర్లు ఉంటే ఇప్పుడు 7 ఫార్మసీ కౌంటర్లు పేషెంట్లకు అందుబాటులో ఉన్నాయని అన్నారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎయిమ్స్ లో ఉన్నటువంటి సమస్యలు, దీన్ని ఎట్లా ఆంధ్రప్రదేశ్కి ఒక గొప్ప రీసెర్చ్ అండ్ అకాడమిక్ ఇన్స్టిట్యూట్ గా చేయాలనే ఉద్దేశంతో లాస్ట్ టైం చేసినప్పుడు కొన్ని ఇష్యూస్ ఉంటే అవన్నీ మనం ఫైనాన్స్ మినిస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లి ఓవరాల్ గా వెదర్ యూ టేక్ ఫ్యాకల్టీ కానీ, నర్సింగ్ కానీ, నాన్ ఫ్యాకల్టీ, అడ్మినిస్ట్రేటివ్ ఏమన్నది, ఇందులో దాదాపుగా 600 పోస్టులో ఒక 300 to 400 విత్ ఇన్ నెక్స్ట్ 2 to 3 వీక్స్ లో చాలా వరకు ఫిల్ చేయబోతా ఉన్నారు. అయితే ఒక 200 పోస్ట్ ఫిల్ చేయడం చాలా కష్టం అని చెప్తాను. కానీ ఈ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్కి వచ్చేటప్పటికి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్, అదేవిధంగా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి ఒక 10%, ఈ రిజర్వేషన్ అన్ని కలిపితే అరౌండ్ 45% పైన సీట్స్ ఫిల్ చేయాలి. అయితే అక్కడ ఆ క్యాండిడేట్స్ వాళ్ళు లేకపోవడం వల్ల డెఫిసిట్ అవుతుందనేది ఒక ప్రధాన కారణంగా చెప్తా ఉన్నారు. మేజర్ ఇష్యూ. అవి కాకుండా మిగిలిన అన్ని కూడా త్వరలో ఫిల్ చేయబోతా ఉన్నారు. ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఎండి డాక్టర్స్ ని ఆ స్పెషాలిటీస్ ఉన్న దగ్గరికి తీసుకెళ్లి ట్రైనింగ్ ఇచ్చి ఏమన్నా చేయగలరా అనే విధంగా మినిస్ట్రీలో మార్పులు చేయగలమా అనేది ఒకటి అడుగుతా ఉన్నారు. బట్ ఓవరాల్ గా మీరు ఎయిమ్స్ తీసుకుంటే వాల్యూమ్, ఇది రిక్రూట్మెంట్ వాల్యూమ్ వచ్చేటప్పటికి చాలా విపరీతంగా పెరిగింది. 2024 లో 22,000 ఇన్ పేషెంట్స్ ఉంటే 25 లాస్ట్ ఇయర్ కి వచ్చేటప్పుడు 28,000, అంటే దాదాపు 25% పెరిగింది. అవుట్ పేషెంట్ 8 lakhs నుంచి 10 lakhs అప్రాక్సిమేట్ గా, అది కూడా 20% పెరిగింది. డైలీ పేషెంట్ వాల్యూమ్ 3,500 to 4,000 వస్తా ఉన్నారు ఈ రోజున. సర్జరీస్ 24 లో ఒక 6,000 చేస్తే లాస్ట్ 25 లో 6.8, 6,800 సర్జరీలు చేశారు. అదేవిధంగా లాస్ట్ టైము మేము వచ్చినప్పుడు 12 ఆపరేషన్ థియేటర్స్ ఉంటే ఆ రోజున మాట్లాడి మొత్తం 23కి అప్రూవ్ చేయించాం. అయితే ఒక 6 అడిషనల్ గా, అంటే టోటల్ 18 ఆపరేషన్ థియేటర్స్ ఈ రోజు ఫంక్షనింగ్ అవుతా ఉన్నాయి. ఇంకొక 5 స్టార్ట్ చేయాలి. అదేవిధంగా లాస్ట్ టైం 600 టోటల్ బెడ్స్ ఉంటే ఈ రోజున 750 బెడ్స్ ఉన్నాయి. మనకి టోటల్ శాంక్షన్ 900 బెడ్స్, ఇంకా 150 బెడ్స్ వరకు మనకి కెపాసిటీ ఉంది. అదేవిధంగా ఐసీయూ ఒకప్పుడు 38 ఉంటే ఈ రోజున దాదాపుగా 90 ఐసీయూ బెడ్స్ ఉన్నాయి మంగళగిరిలో. ఇంకొక అడిషనల్ 30 బెడ్స్ యాడ్ చేయబోతా ఉన్నారు. కెపాసిటీ చాలా ఇంక్రీజ్ అవుతా ఉంది. ఈ విధంగా బెడ్ కెపాసిటీ, పేషెంట్ చూసే వాల్యూమ్ పెరగటమే కాకుండా మీరు అక్కడక్కడ కొన్ని రిపోర్ట్స్ చూస్తే అల్ట్రాసౌండ్స్ కొద్దిగా డిలే అవుతా ఉన్నాయి అన్నారు. ఒకప్పుడు 80 అల్ట్రాసౌండ్స్ పర్ డే చేసేవాళ్ళు, ఇప్పుడు ఒక 5 న్యూ అడిషనల్ అల్ట్రాసౌండ్ మెషిన్స్ చేయటం వల్ల ఈ రోజున 200 అల్ట్రాసౌండ్స్ పర్ డే చేస్తా ఉన్నారు. సో ఇది కూడా ఎక్కడ వెయిటేజ్ లేకుండా. అదేవిధంగా సిటీ, ఎంఆర్ఐ ఒకప్పుడు 60 to 80, ఈ రోజున 60 to 80 ఎంఆర్ఐస్, 120 సిటీ స్కాన్స్ చేస్తా ఉన్నారు. ఇవి కూడా 24 hours to 48 hours కంటే డిలే ఎక్కడ లేదని చెప్తా ఉన్నారు. బ్లడ్ టెస్ట్ లో కూడా డిలే లేదు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.